నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు కోసం తెలుసుకోవాలనే విషయం కోసం సమావేశమైనాం ఫ్రెండ్స్. కాబట్టి మీ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, నేను మీతోటే మాట్లాడుతూ ఉన్నా. రెస్పాండ్ కాండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రాం చివరిలో మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ కోసం పని చేయకండి, కంపెనీ కోసం అసలే పని చేయకండి, మీకోసం మీరు చేయండి. సో ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తీసుకుంటాం ఈ ప్రెజెంటేషన్లో. అంతకంటే ముందు మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర మీకున్న 24 గంటల్లో 2 గంటల సమయం మీ దగ్గర ఉందా? నా క్వశ్చన్ ఇది. దీంట్లో సక్సెస్ కోసం మనకు ఒక 2 గంటల సమయం అవసరం ఉంది. మీ దగ్గర 2 గంటల సమయం ఉందా? చాట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటే ఎస్ అనండి, వై అనండి, లేకపోతే నో అనండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది 100% ఇది వర్కింగ్ ప్లాన్. ఎస్, 2 గంటల సమయం మీ దగ్గర ఉందా? చాట్ చేయండి ఫ్రెండ్స్, మీతోటి నేను ఇంటరాక్ట్ అవుతా ఉన్నా. ఎస్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా సరే లీగల్గా ఇన్కమ్ చేయాలనుకుంటున్నారా, ఇల్లీగల్గా ఇన్కమ్ చేయాలనుకుంటున్నారా? దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. మై డియర్ ఫ్రెండ్స్, లీగల్గా చేయాలనుకుంటా ఉన్నారా, ఇల్లీగల్గా చేయాలనుకుంటా ఉన్నారా? ఎస్, లీగల్గా చేయాలనుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఈజ్ లీగల్. చట్టబద్ధంగా డబ్బు సంపాదించవచ్చు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను అనుకుంటున్నా టాటా బిర్లా నుంచో, అంబానీ నుంచో, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు అనుకుంటున్నా. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఆర్ నో? నేను అనుకుంటున్నా అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు కానీ, అంబానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ లేరు అని అనుకుంటున్నా. ఎస్ ఆర్ నో? ఎస్. వి ఆర్ ఆల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, ఎంసీ. ఎస్ ఆర్ నో? మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి. ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 5 సంవత్సరాల్లో, విత్ ఇన్ 5 years, డైలీ 2 hours టైం, విత్ ఇన్ 5 yearsలో మీరు 95% జనాలు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ అంటే 5% జనాల్లో వెళ్ళడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా, కమిటెడ్గా ఉన్నారా? టైప్ చేయండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ కమిటెడ్? విత్ ఇన్ 5 years మనము ఆ కోవలోకి వెళ్ళిపోతామండి. ఎస్, విత్ ఇన్ 5 years, డైలీ 2 hours. ఆర్ యూ కమిటెడ్ ఆర్ ఇంట్రెస్టెడ్? మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా కమిటెడ్గా ఉన్నారా? చాట్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్. ఎస్. ఒక ఫ్రెండ్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ అని టైప్ చేశాడండి. రెండో ఫ్రెండ్ ఇంట్రెస్టెడ్, శ్రీధర్ గారు. మీరు లైఫ్లో డెవలప్ గారండి. డోంట్ మైండ్, విత్ నేమ్తో సహా నేను చెప్తా ఉన్నా, మీరు లైఫ్లో డెవలప్ కాలేరు. కారణం ఏంటంటే వాట్ ఈస్ ద కమిట్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్. ఎస్, నరేష్ గారు మీరు కూడా కాలేరండి. ఎందుకు కాలేరు వినండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు ఇంట్రెస్టెడ్ ఉంది, నేను ఐఏఎస్ కావాలి, కలెక్టర్ కావాలి, లేదా డాక్టర్ కావాలి అని నాకు ఇంట్రెస్ట్ ఉంది యాజ్ ఎ స్టూడెంట్గా. సో ఫ్రెండ్స్, నాకు ఇంట్రెస్ట్ ఉంటే అవుతుందా? లేదు. కమిటెడ్గా ఉండి నేను కాలేజీకి వెళ్ళి కాలేజీలో చెప్పిన హోంవర్క్ చేస్తే అవుతానా? టైప్ చేయండి ఫ్రెండ్స్. నాకు కలెక్టర్ కావాలని ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. నాకు 6 ప్యాక్ కావాలని ఉంది, నాకు హెల్త్ బాగుండాలని ఉంది. మరి నేను జిమ్కి వెళ్తే అవుతానా, లేకపోతే నేను ఇంట్లో కూర్చొని ఇంట్రెస్ట్ ఉంది నాకు, నేను 6 ప్యాక్ కావాలనుకున్నా అంటే అవుతానా? జిమ్కి వెళ్ళినప్పుడు పెయిన్స్ వస్తాయండి, నొప్పులు అవుతాయండి.
స్పెషల్లీ మన 2 రాష్ట్రాల్లో ఆంధ్రులు ఆరంభ సూరులు ఫ్రెండ్స్, ఆంధ్రులు ఆరంభ సూరులు అంటే మనం ఒక బుస్సుమంటాం అన్నమాట, వెంటనే రియాక్ట్ అయిపోతాం, మళ్ళీ వెంటనే చల్లబడతాం. స్పెషల్లీ మన 2 స్టేట్స్. ఎస్ ఆర్ నో? ఇట్స్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఇట్స్ కాల్డ్ ఇంట్రెస్ట్. క్లియర్ ఆర్ నాట్? క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి, క్లియర్ లేకపోతే క్లియర్ లేదని చాట్ చేయండి. మీ టైం వేస్ట్ చేసుకోకండి, హ్యాపీగా సీరియల్ చూసుకోండి, టీవీలు నడుస్తూ ఉన్నాయి ఇంట్లో, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. ఇక్కడ మీరు వచ్చేసేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కోటీశ్వరుని కాలేదు కారు ఫ్రెండ్స్. మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కారు. ఎస్ ఆర్ నో? క్లియర్ అయిందా కాలేదా చెప్పండి. క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి. ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద కమిట్మెంట్? కమిటెడ్ అంటే మాట ఇచ్చినామంటే ఇచ్చినాం, ఫినిష్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? రైట్. ఎనీ కన్ఫ్యూజన్? ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, నాట్ క్లియర్ అని టైప్ చేయండి. ఎందుకంటే బేసికే మీకు అర్థం కానప్పుడు మీరు సక్సెస్ కాలేరు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్కు కమిట్మెంట్కు తేడా తెలియనప్పుడు మీరు కోటీశ్వర్లు కాలేరు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నాట్ క్లియర్, నాట్ క్లియర్. సో ఇంట్రెస్ట్, కోటీశ్వరుని కావాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కలెక్టర్ కావాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ వినండి, కలెక్టర్ కావాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కాలేజ్కి వెళ్ళట్లేదు, కాలేజీలో వాళ్ళు చెప్పిన పాఠాలు చదవట్లేదు, ఎగ్జామ్ అటెండ్ కావట్లేదు, బర్త్డే పార్టీలు వదలట్లేదు, అన్నిటికీ నేను అటెండ్ అవుతున్నా. ఒక కామన్ పర్సన్గా నేను ఎప్పటికీ కలెక్టర్ కాలేను. సాక్రిఫైస్ కావాలి, త్యాగం కావాలి. నేను 6 ప్యాక్ కావాలనుకున్నా, నేను జిమ్కి వెళ్ళట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, కానీ నేను 6 ప్యాక్ కావాలనుకుంటున్నా. ఇట్ ఈజ్ ఇంట్రెస్టెడ్. నేను 6 ప్యాక్ కావాలనుకుంటున్నా, ఇట్ ఈజ్ ఇంట్రెస్టెడ్. కమిట్మెంట్ అంటే ఏంది? రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, అన్ని యాక్టివిటీస్ చేయడం. ఇట్స్ కాల్డ్ కమిట్మెంట్. క్లియర్ ఆర్ నాట్? క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ క్లియర్? సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, కమ్ టు ద సెషన్. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పాను, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు, నేను కేవలం నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఈ భూమి మీద ఎక్కడ లేనటువంటి సిస్టమ్, ఎక్కడ లేనటువంటి సిస్టమ్ టెక్నాలజీ యాప్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నారో అట్ ప్రెజెంట్, మీ యొక్క ఖర్చులలో పొదుపండి. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. ఎక్కడైనా 300 కట్టండి, 200 కట్టండి, ఇంతకంటే బాగుంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్క రూపాయి కట్టకుండా లాస్ట్ 3.5 years నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇండియాలో. ఒక్క రూపాయి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం అంటాము స్టెప్ 1. దీన్ని మనం అంటాము ధర్మ దర్శనం. ఈ సిస్టమ్ కనుక మీరు డైలీ 2 hours టైం ఇచ్చి 5 years కమిట్మెంట్, గుర్తుందా ఫ్రెండ్స్? డైలీ 2 hours, 5 years, 2/5. డైలీ 2 hours టైం, 5 years. దిస్ ఈస్ ద కోర్స్. ఈ కోర్సు లోపల ఏం జరుగుతుంది అంటే 3.6 crores ఇన్కమ్ అండి. ఫ్రీ సిస్టంలో చెప్తున్నా మీకు నేను. 5 years లో 3.60 crores పర్ మంత్. ఎంత అయింది ఫ్రెండ్స్? చార్ట్ చేయండి, చార్ట్ చేయండి ఫ్రెండ్స్, చార్ట్ చేయండి. 3.60 crores ఫర్ 5 years. 5 years అంటే 60 నెలలు. హౌ మెనీ lakhs పర్ మంత్? మై డియర్ ఫ్రెండ్స్, చార్ట్ చేయండి. ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? 5 years టైం మనం ఏమనుకున్నాము? 5 years టైం మన ప్రోగ్రామ్ ఫర్ ద 5 years, డైలీ 2 hours. చార్ట్ చేయండి ఫ్రెండ్స్. 3.60 crores. 6 lakhs rupees per month. 6 lakhs rupees per month. So my dear friends, this is the free system. This is the free system. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ ఉంది ఇక్కడ. దీన్ని మనం ఏమంటాము? విఐపి దర్శనం. విఐపి దర్శనం. ఇది ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్
యూట్యూబ్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, అమెజాన్లో ఉంది. అమెజాన్లో మీరు సైన్ అప్ చేసుకోవచ్చు మిత్రులారా, సైన్ అప్ చేసుకోవచ్చు. సైన్ అప్ చేసుకున్న తర్వాత మీరు షాపింగ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. అక్కడ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే అక్కడ ఎక్స్ట్రా సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు సర్వీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాజెక్ట్లో మనము కంపెనీకి 1500 రూపాయలు పేమెంట్ చేస్తున్నాము, ఆ తర్వాత 270 రూపీస్ గవర్నమెంట్ చేస్తున్నాము. ఇట్స్ కాల్డ్ 1770. ఇది మనీ ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్రైమ్ మెంబర్షిప్. ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 178 CR. ఓన్లీ ఈచ్ 5 అండి. ఒక్కసారి మీరు ప్రైమ్ మెంబర్ అవుతారు. ఈ భూమి మీద మీలాంటి వ్యక్తులను 5 మందిని తీసుకొస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమందినైనా అన్లిమిటెడ్ తేవచ్చు. ఆ తర్వాత రినివల్ లేదండి, ప్రోడక్ట్ కొనాలని లేదండి, ప్రోడక్ట్ అమ్మాలని లేదండి, డోర్ టు డోర్ తిరగాలని లేదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ 5 ఇస్ ద ఫార్ములా. రాసుకోండి, ఈచ్ 5. 1770 విఐపి దర్శనం 178 crores ప్రాజెక్టు, ఇక్కడ 3.6 crores ప్రాజెక్టు. ఇది ప్రాజెక్ట్, ఇది ప్యాకేజ్ ఇది. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఒక 5 మంది మీలాంటి వ్యక్తులు, కమిటెడ్ పీపుల్, 5 మంది ఫ్రీ వాళ్ళన్నా దొరకవచ్చు, 5 మంది ప్రైమ్ అయినా దొరకవచ్చు. ఎస్ఆర్ నో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ భూమి మీద 5 మంది ఉండొచ్చా లేదా? 1770 రూపాయలు ఉన్నోళ్ళు ఉండొచ్చా లేదా? ఎస్ఆర్ నో? ఎస్. లేరు అనుకోండి, నో ప్రాబ్లం. మనము 1 పైసా పెట్టము, ఒక 5 మంది 1 పైసా పెట్టారు, ఈ యాప్ వాడుకుంటారు. దే ఆర్ ఓన్లీ యూజర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ అతను యాప్ యూజ్ చేసుకుంటా ఉన్నాడు. 3.6 crores ప్రాజెక్ట్. ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి ఫ్రెండ్స్. చాట్ చేయండి ఫ్రెండ్స్, క్లియర్ ఆర్ నాట్? క్లియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మాత్రం విఐపి దర్శనంలో ఉన్నానండి. చూడండి, ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే నేను నా యొక్క ఇన్వాయిస్ చూడండి. నేను ప్రాక్టికల్ మీ ముందు ఉన్నా. నేను చెప్పాను, నేను మీకు స్టార్టింగ్లోనే, ఐఎమ్ నాట్ ద మోటివేటర్. ఇక్కడ చూడండి, 1770 రూపీస్ నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను, కంపెనీకి పేమెంట్ చేశాను, కంపెనీ నాకు ఇన్వాయిస్ ఇచ్చింది 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 కంపెనీకి 1500, జిఎస్టీ 270, టోటల్ 1770. దిస్ ఈస్ ద ఇన్వాయిస్. టేక్ ఇట్ స్క్రీన్ షాట్. ఓన్లీ 1 టైం, నో రినివల్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నేను విఐపి దర్శనంలో ఉన్నా, 178 సిస్టంలో నేనున్నా. సో ఆఫ్ కోర్స్ 100% సక్సెస్ అవుతామా, 10% సక్సెస్ అవుతామా? ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ తెలుస్తుంది కదా. ఇప్పుడే రిజల్ట్ ఎలా తెలుస్తుంది మనకు? కానీ ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్ క్వార్టర్ ఎగ్జామ్లో కూడా మార్కులు చెప్పొచ్చు కదా. క్వార్టర్ ఎగ్జామ్లో, యూనిట్ టెస్ట్లో కూడా నెంబర్ 1 వస్తుంటే చెప్పొచ్చు కదా, ప్రిడిక్ట్ చేయొచ్చు కదా. ఎస్ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ఆర్ నో? టైప్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ఆర్ నో? అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది నేను స్టార్ట్ చేశాను. ఈచ్ 5 మీకు ముందే చెప్పాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఈచ్ 5. మరి నేను ఎంతమందికి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా అంతమంది సైన్అప్ చేయలేదండి. ఒక 56 మంది సైన్అప్ చేశారండి. 56 మంది సైన్అప్ చేస్తే అందులో 30 మంది మాత్రం ప్రైమ్ మెంబర్ అయ్యారు, అంటే విఐపి దర్శనంలో ఉన్నారు. ఇంకా 26 మంది ధర్మ దర్శనంలో ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రంట్ లైన్కు నేను సపోర్ట్ సర్వీస్ ఇవ్వడం ద్వారా ఈ రోజు నా టీం చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ కార్నర్లో 67,884. దిస్ ఈజ్ మై టోటల్ టీమ్. ఆ తర్వాత మీరు గమనించండి ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా 10th లెవెల్, 11th, 12th, 13 లైక్ దిస్. ఈ రోజు వరకు ఇదంతా నా టీమే. ఈ 67,000 మంది కలిపితే 59 లెవెల్ వరకు వెళ్ళిపోయిందండి. 59 లెవెల్స్. సో ఫ్రెండ్స్, కమ్ టు ద చార్ట్. 10 లెవెల్స్. ఫస్ట్ మనకు కావాల్సింది ఇక్కడ మెయిన్ 10 లెవెల్స్ అండి. 10 లెవెల్స్లో కూడా మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్,
ఫస్ట్ లెవెల్ ఈజ్ ద ఫ్రంట్ లైన్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇంతే పని చేయాలండి. మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారా, సైన్ అప్ చేశారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసిన పని చెప్తా ఉన్నా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈచ్ 5 అంటే వాళ్ళు కూడా ఈ 5 మంది 1770 కట్టారు. అందులో నుంచి 87 మంది 1770 పేమెంట్ చేశారు. ఈచ్ వన్ అంటే నాకు ఎంత కావాలండి, టీం 25 కావాలా, బట్ 87 కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఈ 25 మంది 5 అంటే 125 రావాలి ఫ్రెండ్స్. కానీ 186 మంది వచ్చారు, 87 మంది వచ్చారు. మై డియర్ ఫ్రెండ్స్, 5 years ప్రాజెక్ట్ చెప్పా మీకు, 60 నెలలు చెప్పా మీకు. అంటే 6 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. రేపు అక్టోబర్ 2021 వస్తే నాకు ఇంకొక 6 months అవుతుంది. అంటే 625 నేను కంప్లీట్ చేయాలా. ఆల్రెడీ 410 కంప్లీటెడ్, అబోవ్ 50% ఆల్రెడీ ఈజ్ కంప్లీటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము మంచి కాలేజీలో చదివితే, మంచి యొక్క స్కూల్లో చదివితే మనకు తొందరగా మనం పికప్ అవుతాం. సో ఇది గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్. ఈ టీంలో ఫెయిల్ అయినందుకు కుదరదు ఫ్రెండ్స్. 178 దిశగా నేను ప్రయాణం చేస్తున్నా. మీ చాయిస్, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ స్కోప్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఇది 5 years కదా సార్, మరి ఇప్పుడు నేను 2 గంటలు పని చేస్తున్నా, ఇప్పుడు ఇన్కమ్ వస్తుందా? ఎస్, ప్రజెంట్ ఇన్కమ్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఇన్కమ్లో టోటల్ అర్నింగ్ రిపోర్ట్లో నేను 1770 రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యా. ఓన్లీ వన్ టైం. ఈ రోజు ఈ క్షణం వరకు నాకు వచ్చిన ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, 6,85,370 రూపాయలు. ఇప్పుడు కూడా 8వ తారీఖు సాయంత్రం 6:33:39 నాకు డబ్బులు వచ్చినాయి మిత్రులారా. 6:30:07 నాకు డబ్బులు వచ్చింది. ఇక్కడ 120 రూపీస్ వచ్చింది, ఇక్కడ 150 రూపీస్ వచ్చింది. ఓన్లీ 1770 తోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యా. దట్స్ ఆల్. దిస్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఈజ్ ద ప్రైమ్ మెంబర్షిప్. దాని తర్వాత మిత్రులారా, మీకు ఇంకొక ఇన్కమ్ చూపిస్తా, మీరు సర్ప్రైజ్ అయిపోతారు. లాక్డౌన్ ఇన్కమ్ కూడా నేను చూపిస్తా. నేను వచ్చినప్పుడు ఇక్కడ లాక్డౌన్ లేదు ఫ్రెండ్స్. అక్టోబర్లో వచ్చా, మార్చి 22వ తారీఖు భారతదేశం అంతా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. లాక్డౌన్లోకి వెళ్ళిపోతూ అది కంటిన్యూ అవుతూ చూడండి ఫ్రెండ్స్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మీరు చూసుకుంటే దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక నెట్వర్కర్గా నా 32 years ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఇలాంటి సిస్టమ్ నేను ఎక్కడ చూడలే. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు 3,62,580 వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇంట్లో నుంచి నేను బయట కాలు పెట్టలేదండి. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట నేను నేర్చుకుంది నేర్పిస్తున్నా. మీరు కూడా నేర్చుకుంది నేర్పియండి. లెర్న్, డూ, టీచ్. ఇదే కాకుండా 10% కోవిడ్ బాధితులకు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సపోర్ట్ చేసిన నా ఇన్కంలో నుంచి అందరం కలిపేసేసి నెక్స్ట్ మనీ ఫ్యామిలీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం సపోర్ట్ చేశాం. ఎందుకంటే మనం ఇంటి దగ్గర కూర్చొని మనకు డబ్బులు వస్తున్నాయి, కానీ డబ్బుల కోసం బయట వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. కాబట్టి మనము వాళ్లకు కొంత ఉడత సహాయం చేశాం ఫ్రెండ్స్. ఈ భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఆపర్చునిటీ మనకిచ్చాడు. ఇది ఇంటి దగ్గర కూర్చొని మనం డబ్బులు సంపాదిస్తా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ప్రెసెంట్ ఇన్కమ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఫ్యూచర్ ఇన్కమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇట్స్ కాల్డ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్. మీకు చెప్పా నేను, ఎవరైనా అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారా, అంబానీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారా అని మిమ్మల్ని అడిగా. ఎందుకంటే వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది మిత్రులారా. మరి మనకు ప్యాసివ్ ఇన్కమ్ లేదు, అందుకే మనం మధ్య తరగతిలో ఉన్నాము. ఎస్ ఆర్ నో? ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది మిత్రులారా. ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరెక్కడ కొనుక్కున్నా, ఎవరెక్కడ ఇన్సూరెన్స్ చేసుకున్నా కూడా మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు ఒక్కసారి చెప్పండి, ఈ రీఛార్జ్ చేసుకోవడం అనేది ఎప్పుడన్నా ఆగిపోతుందా? లేదండి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే వ్యాపారం ఎప్పుడన్నా స్టాప్ అవుతుందా? అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏముందండి? ఉప్పులు పప్పులు ఉన్నాయి, పండ్లు ఫలాలు ఉన్నాయి. అది ఎప్పుడన్నా ఆగిపోతుందా ఫ్రెండ్స్? మీ కాన్షియస్ చెప్తే నాకు చాట్ చేయండి, నాతోటి మాట్లాడండి. మీరు ఎక్కడన్నా ఎవరికైనా అనిపిస్తుందా ఫ్రెండ్స్? ఎప్పుడైనా ఉప్పులు పప్పులు ఆగిపోతుందని అనిపిస్తూ ఉంటే నాతో చాట్ చేయొచ్చు మీరు. ఈజ్ ఇట్ స్టాపింగ్ బిజినెస్ ఆర్ నాన్ స్టాప్ బిజినెస్? చెప్పండి మిత్రులారా. నో, ఎప్పుడు స్టాప్ కాదు. రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోదు. ఎస్ ఆర్ నో?
ఎస్ ఆర్ నో? చాట్ చేయండి ఫ్రెండ్స్. నాన్ స్టాప్ బిజినెస్ ఆర్ నాన్ స్టాప్ బిజినెస్? ఇక్కడ మనం ఒక్కసారి టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే, ఒక బెంచ్ మార్క్ను మనం తయారు చేసుకుంటే మిత్రులారా, మన నిద్రలో కూడా డబ్బులు సంపాదించే గొప్ప అవకాశం ఉంది. దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, ఎంతో మంది ఎన్నో చెప్తా ఉంటారు మార్కెట్లో, అవన్నీ మనం నమ్మకూడదు. ఎందుకంటే ఎవరైనా కూడా సక్సెస్ వాళ్ళనే ఫాలో కావాలని చేస్తారు, కాపీ కావాలని చేస్తారు. మార్కెట్లో ఏది ఎక్కువ జరుగుతుందో దాన్నే కాపీ చేయాలని చెప్తారు, చూస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతోటే ఉన్నా. 9 గంటల 26 నిమిషాల 3 సెకండ్లు, 9 గంటల 25 నిమిషాలు, 9 గంటల 25 నిమిషాల 51 సేమ్ సెకండ్స్, మినిట్స్ సేమ్. 9 గంటల 21 నిమిషాల 17, 9 గంటల 15 నిమిషాలు, 9 గంటల 9 నిమిషాలు, 9 గంటల 8 నిమిషాలు, 9 గంటల 23 సెకండ్స్. ఆల్ ఆర్ రీఛార్జ్లు జరుగుతూ ఉన్నాయి. నేను ఎవరికి ఫోన్ చేయలే, మీతోటే మాట్లాడుతూ ఉన్నా. దిస్ ఈస్ ద ప్రాక్టికల్, దిస్ ఈస్ ద లైవ్. సో మిత్రులారా, అర్థం చేసుకోండి, ఇక్కడ మన భవిష్యత్తు డెఫినెట్ గా విత్ ఇన్ 5 years లో యు ఆర్ బికమ్ ఏ క్రోర్పతి. దేర్ ఈస్ నో ఎనీ డౌట్ ఎట్ ఆల్. 0.001% కూడా డౌట్ లేదు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? టైప్ చేయండి. ఎస్ అయితే ఎస్ టైప్ చేయండి, నో అయితే నో టైప్ చేయండి. బట్ వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్? వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టైప్ చేయండి ఫ్రెండ్స్. వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్? డైలీ ఎన్ని గంటలు పని చేయాలండి మనము? షేర్ చేయండి మిత్రులారా. డైలీ ఎన్ని గంటలు పని చేయాలి నెక్స్ట్ మనీలో? చాట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని గంటలు మనము నెక్స్ట్ మనీలో పని చేయాలి? చాట్ చేయండి. హౌ మెనీ అవర్స్? హౌ మెనీ అవర్స్? 2 years, 2 hours, ఎగ్జాక్ట్లీ 2 hours. హౌ మెనీ ఇయర్స్? ఎన్ని సంవత్సరాల వరకు పని చేయాలి? ఈ మధ్యతరగతి భూతం, తాతలు ముత్తాతల నుంచి వస్తున్న మధ్యతరగతి భూతం వెళ్ళిపోవాలి. అది ఉట్టిగానే పోదు, అది చాలా గట్టిగా కూర్చున్నది. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 years వరకు మీకు నెక్స్ట్ మనీ తప్ప వేరేది ఏది కనిపించకూడదు. ఎవరైనా అలాంటి డిస్టర్బెన్స్ చేసేసేస్తే వాళ్ళను రిమూవ్ చేసేసేయాలి. నెగటివ్ ఫ్యామిలీ పర్సన్స్ ఉండొచ్చు, నెగటివ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నెగటివ్ రిలేటివ్స్ ఉండొచ్చు. ఒక 5 years మనం తపస్సు చేయాలి ఫ్రెండ్స్, తపస్సు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ మొబైల్ని ఆరిగెంటల్గా పెట్టండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. మీరు కనుక ఏ కాల్స్ మీరు అటెండ్ చేయకండి. చేస్తే మీరు మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు, మళ్ళీ మీటింగ్లోకి మీరు ఎంటర్ కాలేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ రెడీ చేసుకోండి. ఏదైనా అర్థం కాకపోతే మీరు నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ ఎండింగ్లో నేను మీకు హ్యాండ్ రైజ్ చేయమని చెప్తాను, అప్పుడు మాత్రమే మీరు హ్యాండ్ రైజ్ చేయాలి. సబ్జెక్ట్ మొత్తం ఫస్ట్ వినండి, శ్రద్ధగా వినండి. విన్న తర్వాత మీకు 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం, లేకపోతే జస్ట్ వీఆర్ ఏ ఫ్రెండ్స్. ఈ 1 hour నాకు 45 minutes టైం ఇచ్చినందుకు మీకు నేను ఇప్పుడే స్టార్టింగ్లోనే మీకు థ్యాంక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఓన్లీ జస్ట్ ఐ వాంట్ యువర్ 45 minutes టైం. మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా నెట్వర్క్ ద్వారా, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అభివృద్ధి చెందినని భారత ప్రభుత్వం 2016 గుర్తించింది. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది. అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీకు ముందే చెప్పాను, జస్ట్ ఇది ఒక టెక్నాలజీ యాప్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. టెక్నాలజీ యాప్స్ మీ మొబైల్లో గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, స్విగ్గీ జొమాటో కావచ్చు, ఓబర్ ఓలా కావచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి మీ మొబైల్స్లో ఉన్నాయి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బేసిక్ పాయింట్. ఇది 5 years, గ్రేట్. 5 years, గ్రేట్. 5 years, గ్రేట్. ఓకే, 10 years, గ్రేట్. ఓకే ఫ్రెండ్స్, మీకు 5 years నుంచి మీ దగ్గర ఉంది కదా, నో ప్రాబ్లం. మీరు ఇప్పటి వరకు దీనిపైన ఒక సైకిల్ మోటార్ కానీ, ఒక కారు కానీ, 10 years, వెరీ గుడ్. ఒక కారు కానీ 3 years, లేదా ఒక బిల్డింగ్ కానీ, లేదా ఒక భార్యకు గోల్డ్ కానీ ఎంతమంది కొన్నారు ఫ్రెండ్స్? ఎంతమంది కొన్నారు? ఎంతమంది lakhs of rupees అర్న్ చేశారు? ఎంతమంది crores of rupees అర్న్ చేశారు? ఎనీవన్ ఇన్ ద హాల్? ఎవరన్నా ఉండరా? నో, నో సార్, నో సార్, లేరు. కారణం ఏంటిది? దట్ ఈస్ ద B2C. దట్ ఈస్ ద B2C, బిజినెస్ టు కస్టమర్ అండి. అంటే వాళ్ళు బాగుపడడానికి పెట్టిర్రు మిత్రులారా. మనని కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు, మనని ఎంప్లాయీగా తయారు చేస్తూ ఉన్నారు. బట్ దిస్ ఈస్ ద నెంబర్ 1 యాప్ ఇన్ అవర్ ఇండియా, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ ఏం చేస్తుంది? దిట్ ఈస్ ద B2B. అంటే మనం ఎక్కడ డబ్బులు ఖర్చు చేస్తున్నామో డబ్బులు పొదుపు అవుతున్నాయి ఫ్రెండ్స్.
ఇది బేసిక్ పాయింట్ అని మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే మీరు సార్ ఇది పేటిఎం లాగా లేదేంటండి, ఇది దానిలాగా లేదని మీరు కంపేర్ చేసుకుంటారు. సో మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ ద B2B. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పేటిఎం వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. 15 ఇయర్స్ పేటిఎం అలీబాబా పార్ట్నర్గా ఉందండి, చైనా పార్ట్నర్గా ఉందండి. ఇంకా B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారండి. కానీ నెక్స్ట్ మనీ విషయానికి ఇది ఇండియన్ యాప్ 4.5 ఇయర్స్ నుండి ఉంది. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్, ఎవరు ఇందులో ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిందే నెక్స్ట్ మనీ. సో మిత్రులారా మీకు ఏది కావాలి, B2B కావాలా, B2C కావాలా, మీరు కోటీశ్వర్లు కావాలా, లేకపోతే వేరే వాళ్ళని కోటీశ్వర్, రెండే ఛాన్సులు ఉన్నాయి మీకు. మీరన్నా కోటీశ్వర్లు కానీ వేరే వాళ్ళనన్నా కోటీశ్వర్లను చేయండి. ఏది కావాలో చెప్పండి. విచ్ ఈజ్ యూ లైక్, మీకు ఏది ఇష్టం అండి? మీరు బాగుపడడం ఇష్టమా, లేదు టాటా బిర్లా వాళ్ళని ఇంకా గొప్పోళ్ళని చేద్దామా మనం? చెప్పండి మిత్రులారా. రైట్, మనం గొప్పోళ్ళం కావాలి, మన ఫ్యామిలీకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మన చిల్డ్రన్స్కు మంచి లైఫ్ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వాళ్ళ పిల్లలు ఏసీ కార్లో పోతారు, ఏసీ స్కూల్లో చదువుకుంటారు, మన పిల్లలేమో బయట చదువుకోవాలనా? ఇది ఎక్కడి న్యాయం అండి? మనం ఈ భూమి మీద పుట్టినాం కదా, వీఆర్ ఆల్సో ఏ ఇండియన్స్ కదా, మనకు హక్కులు లేవా అండి, మన కోరికలు లేవా అండి? ఎస్ ఆర్ నో? టైప్ చేయండి మిత్రులారా. సో ఇది వాళ్ళ కోసం అండి. సో మిత్రులారా దిస్ ఈస్ ద B2B. క్లియర్ ఆర్ నాట్? క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి. B2C వర్సెస్ B2B. ఇట్ ఈస్ క్లియర్? క్లియర్ ఫ్రెండ్స్? ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? ఎస్, థ్యాంక్ యూ మిత్రులారా. దిస్ ఈస్ ద నెంబర్ 1 ఇండియన్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి కంపెనీ. ఇప్పటి వరకు 457 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ సర్వీస్ సెక్టార్. కావాలంటే మీరు గూగుల్ బాబాని అడగండి, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అడగండి, అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఇంకొక కంపెనీ లేదు. ఆ తర్వాత మిత్రులారా ఇన్స్టెంట్ పే అవుట్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎప్పుడైనా కూడా ఒక కట్ ఆఫ్ డేట్, పే అవుట్ డేట్ ఉంటుంది. ఇక్కడ మీకు 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసేసుకోవచ్చు. కష్టపడ్డటువంటి వాళ్ళ డబ్బులు చెమట ఆరక ముందు డబ్బులు ఇచ్చే కంపెనీ ఓన్లీ నెక్స్ట్ మనీ. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో చూడలేదు. ఆ తర్వాత మిత్రులారా డిజిటల్ సర్వీసెస్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ ఒకటి, డిజిటల్ ఒకటి. ఫిజికల్ అంటే డోర్ టు డోర్ తిరగడం, మార్కెటింగ్ చేయడం, పర్సన్ టు పర్సన్ మాట్లాడడం, అంటే జస్ట్ లైక్ ఇది ఒక కీప్యాడ్ లాగా. మరి మీకు కీప్యాడ్ అవసరమా, స్మార్ట్ ఫోన్ అవసరమా, టచ్ ఫోన్ అవసరమా? మీరే ఆలోచన చేయండి. నేనైతే తిరిగి తిరిగి అలసిపోయిన ఫ్రెండ్స్. 32 సంవత్సరాల నా నెట్వర్క్ అనుభవంతో చెప్తున్నా, తిరిగి తిరిగి నేను అలసిపోయాను. మరి మీకు ఇంకా ఓపిక ఉందా? ఓన్లీ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఇన్కమ్ చేయాలని ఉందా? డిజిటల్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిజికల్? DRP. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందండి? డిజిటల్ ఇంట్రెస్ట్ ఉందా, ఫిజికల్ ఇంట్రెస్ట్ ఉందా? విచ్ ఇస్ యూ లైక్? DRP. P అంటే ఫిజికల్, బయట తిరుగుతా సార్, చింపుతా సార్, తిరుగుతా సార్, డోర్ టు డోర్ తిరుగుతా, బస్సులలో తిరుగుతా, కార్లో తిరుగుతా, డబ్బులు మొదలు ఖర్చు చేసుకుంటా. ఎస్, ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద డిజిటల్? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డిజిటల్? మిత్రులారా మీరు చార్ట్ చేయండి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టానండి. ఈ మీటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది ఒక హాల్లో. మై డియర్ ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? డబ్బులు అడుగుతున్నా, టైం కాదు. డబ్బులు ఎన్ని ఖర్చు అవుతాయి? హైదరాబాద్కి వచ్చి మీటింగ్ అటెండ్ చేసి మీ ఇంటికి వెళ్ళడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? చార్ట్ చేయండి ఫ్రెండ్స్. 3,000 రూపాయలు, వెరీ గుడ్. 600 రూపాయలు, ఓకే, వెరీ గుడ్. 1000 రూపీస్, 2000 రూపీస్, ఓన్లీ ఫర్ వన్ డే, వన్ ప్రోగ్రామే ఇది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇవన్నీ డబ్బులు సేవింగ్స్ అయిపోయినాయి. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉన్నారండి. 1500 రూపాయలు, 3000 రూపాయలు. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అండి. అంటే ఈరోజు మీరు ఆ డబ్బులు సంపాదించేశారు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద డిజిటల్ బ్యూటీ. ఆ తర్వాత మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉందండి. అర్థం చేసుకోండి. 200 రూపాయలు, నో ప్రాబ్లం. నెలలో 6000 రూపాయలు మీ సేవింగ్స్ అయిపోయాయి. RVG చారి గారు 600, రోజుకు 200 అన్నారు. రోజు మీటింగ్ అవుతుంది మనది, 2 టైమ్స్ అవుతుంది. సో 400 రూపాయలు నెలకు 12,000 రూపాయలు మీరు సేవింగ్స్ అయిపోయింది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్,
ఇప్పటి వరకు నా నెట్వర్క్ అనుభవంలో డైలీ సీనియర్స్ ప్రజెంటేషన్ జరగలేదండి. ఎస్ఆర్ నో టైప్ చేయండి ఫ్రెండ్స్, ఎస్ఆర్ నో టైప్ చేయండి. ఎస్, ఇక్కడ డైలీ ప్రజెంటేషన్ ఉంది, రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. మీరే ప్లాన్ చెప్పాలని లేదు, మీరు ఎవరినైనా ఇక్కడికి ఇన్వైట్ చేయొచ్చు. ఏం చెప్పాలి సార్ వాళ్ళకు? ఏమీ లేదు, వాళ్ళకు ఒకటే విషయం చెప్పండి, డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? రైట్ డౌన్. డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉంటే 1 గంట టైం ఇవ్వండి, మీరు ప్రజెంటేషన్కు రండి. ఈ రోజు రాకపోతే రేపు వస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు, వచ్చే నెల వస్తాడు, వచ్చే సంవత్సరం వస్తాడు, లేదా 3 సంవత్సరాల తర్వాత గ్యారెంటెడ్గా ఉంటాడు. ఇందులో రైట్ డౌన్ ఇన్ యువర్ డైరీ. 3 ఇయర్స్ లోపల గ్యారెంటెడ్గా ఉంటాడు మీరు చెప్పిన వ్యక్తి. మీ టీంలో ఉండకపోవచ్చు, వేరే టీంలో ఉండవచ్చు, మీరు ఫాలో చేస్తే మీ టీంలో ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎన్నో రకాల యూనిక్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూద్దాం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మనదంతా డిజిటల్ ఆన్లైన్ షాపింగ్. ఇప్పటి వరకు మీరు చెప్పండి ఫ్రెండ్స్, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కడ చూడలేదు నెట్వర్క్లో దొరికే ప్రోడక్ట్ సేమ్ లేబుల్ బయట దొరకదు. ఎస్ఆర్ నో? బయట దొరకదు, వాళ్ళ దగ్గరనే దొరుకుతుంది. అందుకే చాలా మంది ఏం చేస్తారు, సార్ తక్కువ ధర ప్రోడక్ట్ ఎక్కువ ధరకు అమ్మారని, బకరాలు చేశారని, నాణ్యత లేని వస్తువులు అమ్మారని ఒక అపవాదు ఉంది నెట్వర్క్ మీద. ఎస్ఆర్ నో? కానీ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ చరిత్ర సృష్టించింది నెక్స్ట్ కామర్స్. ఈరోజు ఒక లెనివా తోటి టైఅప్ అయింది, హెవెల్ తోటి టైఅప్ అయింది, ఇంకా ఎన్నో అవుతుంది. బట్ ఇట్ ఈస్ ద B2B డెవలపింగ్ యాప్ ఇది. ఎస్, ఇది ఇన్వెస్టర్స్ లేరు ఎవరు ఇక్కడ, ట్రై టు అండర్స్టాండ్. ఆ తర్వాత మిత్రులారా, కంపల్సరీ లేదండి, నో కంపల్సరీ టు పర్చేస్ ద ప్రోడక్ట్, నో కంపల్సరీ. మీకు ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే లేదు. నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్ మిత్రులారా, సర్వీస్ సెక్టార్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇక్కడ కూడా మనకు డబ్బులు పొదుపు అవుతున్నాయండి ల్యాబొరేటరీ టెస్ట్ల ద్వారా. ఈరోజు ఏ కుటుంబంలోనైనా నేను బ్లడ్ టెస్ట్ చేసుకోలేను సార్, మా ఇంట్లో బ్లడ్ టెస్ట్ ఇప్పటిదాకా జరగలేదు, ఎవరి కుటుంబంలో లేదండి. అప్ టు ద 75% మనకు ఇక్కడ సేవింగ్స్ అవుతుందండి ఈ మెడికల్ ఫీల్డ్ ద్వారా. దాని తర్వాత మిత్రులారా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళని ఇక్కడ యాడ్ చేయొచ్చు. కానీ B2B ఈజ్ ద డెవలపింగ్ కంపెనీ, ఇది ఎప్పుడు మీరు మర్చిపోదు మిత్రులారా. ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఇల్లు కంప్లీట్ అయినాక ఎందుకు ఉంటుందండి? ఎస్ఆర్ నో? ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇల్లు కంప్లీట్ అయినాక ప్రాబ్లమ్స్ ఉండదు. ఇక్కడ ఇన్వెస్టర్స్ కంపెనీ కాదు ఇది, ఇది మనలాంటి వ్యక్తి స్టార్ట్ చేసినటువంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ రెడీ టు కోఆపరేట్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. నెక్స్ట్ మనీ అనేది ఒక కుటుంబం. సో మనం కోఆపరేట్, మన ఫ్యామిలీకి మనం కోఆపరేట్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తారు? సో అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మిత్రులారా, లేకపోతే మళ్ళీ అదే తంతు, గొప్పోడే అయిపోతాడు, మనం ఇక్కడనే ఉండిపోతామండి. ఎస్ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ఆర్ నో? మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ప్రొఫైల్ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది. 277 సీరియల్ నంబర్. 2017 నుంచి 2020 వరకు 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. దిస్ ఈస్ ద కంపెనీ బ్రీఫ్ ప్రొఫైల్ అండి, స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ అండి, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, మనలాంటి ఒక కామన్ పర్సన్. టాటా బిర్లా ఫ్యామిలీ కాదండి, కానీ ఒక నలుగురికి మంచి చేయాలనే ఒక హృదయం ఉన్నటువంటి వ్యక్తి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ కంపెనీ తోటి అసోసియేట్ అయి ఉన్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఎంత డెడికేటెడ్గా ఒక సిఎండి వర్క్ చేస్తారో నేను చూస్తున్నా. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ సార్ ఏజ్ 28 ఇయర్స్ అండి, 2013. మీరు కావాలంటే యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సెర్చ్ చేయండి, అతను ఏజ్ యంగెస్ట్ సిఎండి 2013 అతని పేరు వస్తుంది. సో మిత్రులారా, అతనితో పాటు మేడం వర్క్ చేస్తూ ఉన్నారు, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. వీళ్ళ ఇద్దరి డెడికేషన్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ దినాభివృద్ధి చెందుతా ఉన్నది, ర్యాపిడ్లీ గ్రోత్ అవుతా ఉన్నది.
మిత్రులారా, ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మహారాష్ట్ర పూణే లాక్డౌన్లో ఉంది. ఆఫీస్ ఎంప్లాయీస్ లేరు, వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో లాక్డౌన్లో నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది మీరు చూశారు. మంచి మంచి ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి, వ్యాపారాలు తలక్రిందులు అయిపోయాయి. బట్ నెక్స్ట్ మనీలో ఎవరైతే ఉన్నారో మిత్రులారా, వాళ్ళు లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ చేశారు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ చేశారు. ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇదేదో నోటికొచ్చింది చెప్పడం కాదు. 4.5 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉందండి ఈ కంపెనీకి, ఐటీ నాలెడ్జ్ ఉందండి కంపెనీకి. అన్నిటికంటే ముఖ్యమైనది డెడికేషన్ ఉందండి. సో మిత్రులారా, మరి ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఫస్ట్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. అంటే ఈరోజు మన గూగుల్ పే, పేటిఎం ఎలా ఉందో అలాగే మనము సేమ్ మన సెండ్ టు మనీ చేసుకోవచ్చు, కానీ మన బ్యాంకుకు దీన్ని లింకప్ చేయలేం మిత్రులారా. అది చేయడానికి ఆల్రెడీ మన దగ్గర యాప్స్ ఉన్నాయి. దీన్ని ఒక అర్నింగ్ యాప్గా మీరు చూడండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే నెక్స్ట్ మనీ కంపెనీలో మనం పని చేయట్లేదండి. నెక్స్ట్ మనీ కంపెనీలో మన టీమును మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో మన ద్వారా ఎవరైతే 5 మంది వచ్చారో 10 మంది వచ్చారో అది మన టీం, దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి. దాంట్లో భాగంగానే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. నేను ఈ ప్రోగ్రాం పెట్టింది ఎవరి కోసం? నా ఫ్రంట్ లైన్ కోసం. నా ఫ్రంట్ లైన్ నాకంటే గొప్పగా తయారు చేయాలి, వాళ్ళని సక్సెస్ చేయాలి ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఆ విధంగా మీరు తెచ్చిన వాళ్ళని మీరు చేయండి. అందులో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 యాప్గా ఇది కాబోతుంది రాబోయే రోజుల్లో యావత్ ప్రపంచంలో. ఈ కామర్స్లో కూడా నెంబర్ 1 దిశగా రావడానికి పని చేస్తూ ఉంది కంపెనీ. బీ2బీలో ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. 4.5 yearsలో నెక్స్ట్ మనీ ఒకటే ఉంది. ఏ కంపెనీ వచ్చినా కూడా నెక్స్ట్ మనీ దగ్గర నిలబడలేదు. నెక్స్ట్ మనీ యొక్క నిజాయితీ అంత ఉంది మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ ఇండియా, డే 1 నుంచి కూడా డిజిటల్ ఇండియాగా కంపెనీ పనిచేస్తూ ఉంది. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత 1 ఏప్రిల్ మిత్రులారా 2021 నుంచి హెల్దీ ఇండియా దిశగా భారతదేశాన్ని నిరోగి భారతదేశంగా తయారు చేయాలి. రోగి భారతదేశం అయిపోయింది, ఇప్పుడు డిసీజ్డ్ ఇండియా అయిపోయింది. కాబట్టి మిత్రులారా, నిరోగి భారతదేశ దిశగా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొచ్చింది చరిత్రలో మొట్టమొదటిసారి. గోయంగ్ అనే ప్రొడక్ట్స్ ఇండియా లేబుల్లో, ఇండియాలో దానికి కంపేర్ అయిన ప్రోడక్ట్ లేదు. లేబుల్ తోటి చెక్ చేసుకోండి మీరు. 3.5 సంవత్సరాల నుంచి మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా రేట్లో మనకు ఎంతో చీప్గా తక్కువ ధరకు మనకు అందిస్తూ ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా మనకి ఇస్తా ఉన్నారు హెల్దీ ఇండియా దిశగా నెక్స్ట్ షాపింగ్. సో ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ షాపింగ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెల్దీ ఇండియా మిత్రులారా, మీకు తెలుసు 18 సంవత్సరాల పైన వ్యక్తి, పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే పాన్ కార్డు ఎందుకని కొంతమంది అడుగుతారు. మనది వైట్ వర్క్ అండి. మనం చేసేటటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 గవర్నమెంట్ గైడ్ లైన్స్ను ఫాలో కావాలి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఇతను మన దేశస్తుడేనా పరాయి దేశస్తుడా. కాబట్టి ఓన్లీ ఇండియన్స్కు మాత్రమే అవకాశం ఉంది, పాన్ కార్డు ఉన్న వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంది. దాని తర్వాత మిత్రులారా, మీకు చెప్పాను నేను ధర్మదర్శనం గురించి. ఈ ధర్మదర్శనంలో మనకు సైన్అప్ చేసుకున్న వెంటనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. యాప్ వాడుకోవడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. ఒకవేళ మీరు 2 గంటలు టైం ఇచ్చి దీన్ని ప్రమోట్ చేసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ అనే విధానం ద్వారా వస్తుంది. మీకు ప్రతి సోమవారం రోజు ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ ఉంటుంది, సైన్అప్ ఎడ్యుకేషన్, లేదంటే గతంలో జరిగింది మీ సీనియర్స్ ద్వారా రికార్డింగ్ తీసుకోండి. దాని తర్వాత మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ నేను ఇదే చెప్పాను, విఐపి దర్శనం. సో మిత్రులారా, ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ రిటర్న్ అయిపోతున్నాయి. నెక్స్ట్ షాపీలో, నెక్స్ట్ కామర్స్లో ఎక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్ రిటర్న్ ఇచ్చిన దాఖలా లేవు. ఓన్లీ నెక్స్ట్ మనీలోనే ఉంది మిత్రులారా. ఆ తర్వాత రీఛార్జ్లో 1% అడ్జస్ట్ అవుతుంది, బుకింగ్లో 2%, ఆన్లైన్ షాపింగ్లో మిత్రులారా ఇక్కడ మనకు రిఫండ్ అయిపోతుంది మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత బిల్లింగ్ సెక్షన్లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. మంగళవారం రోజు ఉదయం, ఈ రోజు ఉదయం క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ మంగళవారం రోజు మళ్ళీ దీనిపైన క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ ప్రైమ్ మెంబర్ కావడంతో స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. ఒక కుటుంబానికి 17,831 రూపాయలు మిగిలాయి. సో ఫ్రెండ్స్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. నెక్స్ట్ మనీ తోటే సాధ్యం అవుతుంది.
ఎందుకంటే కొంతమందికి డౌట్ వస్తుంది, నేను ఫెయిల్ అయితే ఎట్లా సార్? నో ప్రాబ్లం, మీరు ఫెయిల్ అయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే జీవిత కాలంలో ఎలాగూ మనము ఇవన్నీ వస్తువుల దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెట్టే దగ్గర మనకి ఇక్కడ పొదుపు అవుతా ఉంది. సంవత్సరానికి 17,000 మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది. సో మిత్రులారా, మన కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ అండి. లైఫ్ టైం మనకు గ్యారెంటెడ్ సేవింగ్స్ అయిపోతుంది. 1500 కూడా రివార్డ్ పాయింట్స్ మనకు రిటర్న్ వస్తుంది. ఆ తర్వాత ఒక గొప్ప వ్యాపారం, పెద్ద వ్యాపారం అండి. 178 కోట్లు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ బిజినెస్, ఇట్ ఈస్ వెరీ బిగ్ బిజినెస్. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ బిజినెస్ చేయాలంటే హంగామా చేయాలి సార్, అప్పులు చేయాలి సార్, భార్య నగలు అమ్మాలి సార్, ఈ విధంగా మనము చెమట అయిపోవాలి సార్, అది బిజినెస్ అనుకుంటారు. అది ఓల్డ్ సిస్టమ్. అది ఇప్పుడు బిజినెస్ లేటెస్ట్ సిస్టమ్, ట్రెండ్ మారుతుంది మిత్రులారా, మనం కూడా మారాల. సో ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ హీరో. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మన ఎంబడి ఉంది. మనం కేవలం 1770 రూపాయలు జీవితకాల సభ్యత్వం నేను ప్రాక్టికల్ మీకు షో చేయడం జరిగింది. దాని తర్వాత మిత్రులారా, మనకి ఇక్కడ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ కంపెనీ ఫస్ట్ మోటో మీకు బిగినింగ్ లోనే చెప్పా, మీటింగ్ అటెండ్ కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా. కానీ అక్కడ నుంచే మనకు పొదుపు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ ప్రోగ్రామ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో ఎవరికి టీవీ ఉంది, ఎవరి చేతిలో మొబైల్ ఉందో వాళ్ళకి చెప్పండి, సేవింగ్స్ చేసుకోమని చెప్పండి. ఆటోమేటిక్ కోర్సులో మీరు సేవింగ్ చేశారు, వాళ్ళు సేవింగ్ చేసుకున్నారు, అదే రెఫరల్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత రీపర్చేజ్ మీరు చూసారండి, లెవెల్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత నెక్స్ట్ షాప్ ఈ బైనరీ. మిత్రులారా, ఇంకా మర్చెంట్ యాప్, ఇంకా వచ్చేది ఉంది. ఇంకా అసలు ఒరిజినల్ పిక్చర్ స్టార్ట్ కాలే, మనం న్యూస్ రీల్లోనే ఉన్నాం. ఇంకా పిక్చరే స్టార్ట్ కాల. పిక్చర్ స్టార్ట్ అయిన రోజు మీకు తెలుస్తుంది ఎంత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. 1770 రూపాయలు ఉన్న వాళ్లకు ఉంది, 1770 లేని వాళ్లకు ఉంది. కానీ 2 గంటల టైం ఇవ్వాలి మిత్రులారా. టైం ఇవ్వకపోతే కాదు, మీకు గుర్తొచ్చినప్పుడు పనిచేసే సక్సెస్ కారు మీరు గుండెలలో పెట్టుకోండి, మీ గుండెలలో ఉండాలా. ఒక 5 సంవత్సరాలు మీరు ఒక తపస్సు చేయండి, నేను సక్సెస్ అవుతున్నా, కలిసి పని చేద్దాం అనేది నా ఉద్దేశం మిత్రులారా. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే మనం చేసేటటువంటిది ఇది పని ఆ సేవన. ఒక వ్యక్తికి డబ్బులు సంపాదించుకోమని చెప్తా ఉన్నాం, ఒక వ్యక్తికి డబ్బులు పొదుపు చేసుకోమని చెప్తా ఉన్నాం. చార్జ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వర్క్ ఆర్ సర్వీస్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎందుకంటే మనం చేసే పని ఎప్పుడైనా మనకు నామోసిగా ఉండకూడదు మిత్రులారా. చార్ట్ చేయండి, ఇట్ ఈస్ వర్క్ ఆర్ సర్వీస్? ఏమనుకుంటున్నారు? సర్వీస్. సో మిత్రులారా, ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు రాత్రి జరిగే ప్రోగ్రాంకు ఒక కమిట్మెంట్ తీసుకోండి. నేను 5 మందిని నా ఫ్రంట్ లైన్ తీసుకొస్తా, ఈరోజు నేను 5 పీపుల్స్ని అటెండ్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ పెట్టుకోకండి, కమిట్మెంట్ పెట్టుకోండి. ఆ తర్వాత మిత్రులారా, అది కంప్లీట్ అయిపోయినాక ఇంకా మీకు అవసరం లేదండి. ఈరోజు నాకు అక్కర్లేదు, నేను దాని వెనుక వెళ్ళట్లేదు. సో మిత్రులారా, ఒకరోజు మీరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. టుడే యు ఆర్ ఇన్ ఇనిషియల్ స్టేజ్. బట్ ఇనిషియల్ స్టేజ్లో నేను చిన్నప్పుడు స్కూల్కి పోయినా, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళిండ్రు. ఇది కూడా అంతే మిత్రులారా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమంది మనకు ప్రమోట్ అవుతారో, ఎంతమంది ఇక్కడ ప్రైమ్ మెంబర్ అవుతారో 300 రూపీస్ 20% వస్తుందండి. మై డియర్ ఫ్రెండ్స్, కోవిడ్ ఫండ్ కింద కంపెనీ 100 రూపీస్ యాడ్ చేసింది. అంటే మీకు 3,000 రూపాయల బదులు 4,000 అన్నట్టు, 30,000 జీతం బదులు 40,000 అన్నట్టు. ఏదైనా ఒక కంపెనీ ఉందా ఫ్రెండ్స్ మీ నాలెడ్జ్లో? మీకు మొన్నటి వరకు 30,000 జీతం ఇస్తున్నారు, కోవిడ్ వచ్చింది కాబట్టి పిల్లలకు పండ్లు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒక 10,000 రూపాయల జీతం పెంచిన కంపెనీ ఏదైనా ఉందా? ఎస్ ఆర్ నో? ఉందా ఫ్రెండ్స్ చెప్పండి. ఉంటే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. నో. అసలు ఉన్న జీతమే తగ్గించేశారు, ఒక కిక్కు కొట్టారు, బయట పడేశారు. మిత్రులారా, దిస్ ఈజ్ ద కంపెనీ నెక్స్ట్ మనీ. మీకు ఈరోజు 300 కాదండి, ఈ నెలాఖరు వరకు 400 రూపాయలు ఉంది మిత్రులారా. మీరు ఈరోజు 5 మందిని తెచ్చారు, 2,000 రూపాయలు వచ్చింది. రోజు 2,000 రూపాయలు సంపాదించండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఏటీఎంకి వెళ్ళేసి డబ్బులు డ్రా చేసుకోండి, ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది మిత్రులారా. 5% టీడీఎస్, 3.75 ఇందులో టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్. ఆ తర్వాత మిత్రులారా, ఫ్రంట్ లైన్కు హెల్ప్ చేయమని చెప్పాను నేను కూడా ఫ్రంట్ లైన్కి హెల్ప్ చేస్తున్నా. మిత్రులారా, రెఫరల్ టు రెఫరల్ ఎందుకు హెల్ప్ చేయాలా? రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుందండి. మీరు ఇంతకుముందు చూశారు, నాకు 8 గంటలకు 120 రూపాయలు వచ్చాయని చూశారు, అది ఇన్కమే అండి.
మిత్రులారా, నేను ఎవరో కూడా మాట్లాడలే, అతనితోటి నాకు ఇన్కమ్ వచ్చేసింది. నాట్ ఓన్లీ దట్, 2వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు ₹2.50 కోవిడ్ ఫండ్ వస్తుందండి. మన టీంలో ఒక 100 మంది అవుతే 100 ₹2.50, ₹250 కోవిడ్ ఫండ్ వస్తుంది సీనియర్స్ కు. మిత్రులారా, ఇలాంటి కంపెనీ నేను చూడలేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు మనకు టీడీఎస్ 10% డిడక్షన్ అవుతుంది. 74% ఇన్స్టెంట్ పే అవుట్ అండి. ఆ తర్వాత 6% రాయల్టీ రాత్రికి వస్తుంది. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్. మీకు చెప్పాను 90% పే అవుట్ ఉందని చెప్పా. ఈ 10%లో కూడా ₹150 కంపెనీలో కూడా ₹125 ఇప్పుడు కోవిడ్ గురించి ఇచ్చేస్తా ఉంది. మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 ఇక్కడ ఉన్న సీక్రెట్ అండి. జీవితకాలంలో మళ్ళీ మీరు రినివల్ చేసేది లేదు, ప్రొడక్ట్ కొనేది లేదు, ప్రొడక్ట్ అమ్మేది లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనము బ్రతికుండంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నోళ్ళని 5 మందిని తేవచ్చా తేలేమా? ఎస్ ఆర్ నో? చాట్ చేయండి. మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది? ఈ భూమి మీద ఉండొచ్చా లేరా? వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ వాయిస్ సే? వాట్ ఈస్ సేయింగ్? మీ అంతరాత్మ ఏం చెప్తుంది? బతికుండంగా 5 మందిని తెచ్చుకోవచ్చా మనం? ఎస్. ఆ తర్వాత ఏం చేయాలా? జీవితాంతం మనం పనిచేయాల్సిన అవసరం లేదు, జీవితాంతం ఫ్రంట్ లైన్ పెంచాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎవరైతే మన టీంలో నమ్మి వచ్చిండ్రో వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్. మిత్రులారా, కరో బలా హోగా బలా, కరో బలా హోగా బలా. 178 కోట్లు. మిత్రులారా, ఇది పనా సేవనా చెప్పండి? నేను రోజుకు 2 గంటలు వచ్చి ఉదయం 1 గంట, రాత్రి 1 గంట మీకు నా టీం, నా ఫ్రంట్ లైన్ కు నేను హెల్ప్ చేస్తున్నా. ఇది ఏంటిది ఫ్రెండ్స్? మీరు ఆలోచన చేయండి. ఇది పనా సేవనా? సేవ. బాగుపడండి, బాగుపడండి, బాగుపడండి అని చెప్తున్నాం మనం. సక్రమమైన మార్గంలో, చట్టబద్ధంగా, లీగల్గా కాలర్ ఎత్తుకొని బిజినెస్ చేయండి, తల ఎత్తుకొని ఉండండి. దిగజారిపోవాల్సిన అవసరం లేదు, డిమాండ్గా మీరు ఉండండి. సో మిత్రులారా, మీరు మర్చిపోయి ఆర్ఆర్ల 36 చేస్తే 1066 crores అవుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే రోజు ఒక కంపెనీలో తిరిగితే డబ్బులు వస్తాయి అనుకుంటారు ఫ్రెండ్స్. రాంగ్. కంపెనీలలో చేరితే డబ్బులు రావండి, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. మరి చేస్తే డబ్బులు వచ్చినప్పుడు నేను 32 ఏళ్ల సంది ఇంకా మార్కెట్లోనే ఉన్నా. ఎందుకంటే నేను ఎంచుకున్న కంపెనీలు సరిగా లేవు, నేను ఎంచుకున్న సీనియర్ లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్రంట్ గ్రౌండ్ లేదు. మిత్రులారా, నా సమయం వ్యర్థం అయిపోయింది. మీ సమయం వ్యర్థం చేసుకోకండి. ఒక జెన్యూన్ కంపెనీ మనకు దొరికింది, జెన్యూన్ సిస్టమ్ మనకు దొరికింది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. సో ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది తిరుగుతూ ఉన్నారు, కంపెనీలలో తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారో తెలియదు మనకు. మిత్రులారా, లెవెల్ క్యాష్ బ్యాక్. 1,00,000 మంది టీం తయారు చేసి మీరు ఇంట్లో పండుకోండి. అప్పుడు కూడా మీకు వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్. చూడండి, ఒక ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 1,00,000 టీం తయారు చేసాము, వాళ్ళకి ₹8 వచ్చింది. 8 లక్షలు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది. 25% పక్కన పెట్టి 10 మందికి పంచినప్పుడు ₹20,000 వచ్చింది ఫ్రెండ్స్. ఇదే లెవెల్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత మనం చూస్తే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇక్కడ గ్రోసరీ ఐటమ్స్ పైన కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉంది, లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్. మిత్రులారా, ఇలాంటి ఒక రియల్ ప్యాసివ్ ఇన్కమ్. దాని తర్వాత ఫ్రెండ్స్ 10 లెవెల్స్ తర్వాత సిల్వర్ రాయల్టీ ₹15, గోల్డ్ రాయల్టీ ₹30, డైమండ్ రాయల్టీ ₹45 రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. మిత్రులారా, మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. మీరు తెచ్చిన వ్యక్తికి ఈచ్ వన్ టీచ్ 5 చేయండి. వాళ్లకు మీరు హెల్ప్ చేసినా కూడా మీరు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. మిత్రులారా, మరి అదే కనుక 30 రోజుల్లో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది. 5, 25, 125 90 రోజుల్లో చేస్తే ఫారెన్ టూర్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఫ్రెండ్స్, వాట్ ఏ గుడ్ న్యూస్, వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. నెక్స్ట్ మనీలో అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. కానీ అన్ని ఉన్న అల్లున్నోట్ల శని ఉన్నట్టు మనం పని చేయకపోతే మనం ఏది అందుకోలేం మిత్రులారా. దాని తర్వాత మిత్రులారా, సిల్వర్ రాయల్టీ. సిల్వర్ రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. సిల్వర్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది. జీతం కూడా ఉంది నెక్స్ట్ మనీలో. కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్లో 1% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుద్ది. 5 + 9 14 మంది స్ట్రక్చర్ ఎవరైతే అవుతారో దే ఆర్ సిల్వర్. సిల్వర్ అంటే ఒక సీఎంతో సమానం. వెరీ రెస్పాన్సిబిలిటీ ర్యాంక్. వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటురా లేదా పక్కన పెట్టండి, బట్ కంపెనీ ఈజ్ రికగ్నైజింగ్. కంపెనీ జీతం ఇస్తుందంటే దాని అర్థం ఏంటి? కానీ జీతం అంటే మిత్రులారా, ఇక్కడ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, పంచు కొట్టాల్సిన అవసరం లేదు.
కానీ నెలలో 2,500 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుద్ది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మరి మనము ఫ్రంట్ లైన్లా 5 మందిని సిల్వర్ను తీసుకొచ్చేస్తే మనకి ఇక్కడ గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయినప్పుడు గోల్డ్ రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. గోల్డ్ జీతము నెక్స్ట్ మంత్ వస్తుంది. గోల్డ్ అంటే ఒక 5,000 రూపాయలు తీసుకునే వాళ్ళండి. అక్కడ సిల్వర్ జీతం కూడా వస్తుంది, గోల్డ్ జీతం కూడా వస్తుంది మిత్రులారా. మరి ఈ రోజు మీరు ఇప్పుడు సైన్ అప్ చేసుకున్న వెంటనే ఇంకొక సిస్టమ్ ఉంది నెక్స్ట్ మనీలో, అది ఆటో బైనరీ. నెక్స్ట్ మనీలో అన్ని ఉన్నాయి, వేరే దగ్గర ఒక్కటి రెండే, ఇక్కడ అన్ని ఉన్నాయి మిత్రులారా, ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది మిత్రులారా, మన సీనియర్ కానీ ఎవరికి కానీ ఆయన ఎంతమందిని సైన్ అప్ చేసినా కూడా ఆయన ఇద్దరు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్, పేరెంటల్ ప్రాపర్టీ లాగా సీనియర్ యొక్క టీం జూనియర్కి యాడ్ అయిపోతుంటుంది. బైనరీలో అడుక్కోవాల్సిన అవసరం లేదు, నువ్వు పవర్ లెగ్ ఇస్తావని అడుక్కుంటూ ఉంటారు. ఇక్కడ అడగాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చినటువంటి దానిపైన మనకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. కానీ ఒక్కటే ఒక కండిషన్, ఈ సిస్టమ్ లోపల మనకు రావాలంటే నెక్స్ట్ షాపీ లోపల మనము ఒక 200 బీవీ, ఆ 200 రూపీస్ అంటే ఏంది ఫ్రెండ్స్, ఫుడ్ సప్లిమెంట్స్, మెడిసిన్స్ కావండి, ఇక్కడ మందులు కావివి. మనకు మందులు లేకుండా, మనం జబ్బు పడకుండా, మన లోపల ఒక శక్తి అంటే మన యొక్క శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేటటువంటి దాన్ని ఫుడ్ సప్లిమెంట్స్. భారతదేశంలో మొట్టమొదటిసారి 3.5 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నటువంటి గోయంగ్ ప్రొడక్ట్స్ ఏ ఒక్క కంపేర్ చేసేది, ఇండియా లోపల కంపేర్ చేసేది లేదు ప్రోడక్ట్. అథెంటికేటెడ్ ప్రోడక్ట్, ఆనెస్టీ ప్రైస్లో ఉంది ఇక్కడ. మీరు కనుక, నేను ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్ సభాముఖంగా, ఒక్కవేళ కనుక మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు కొనకపోతే 1,00,000 రూపాయలు మాత్రం హాస్పిటల్కు ప్రిపేర్ అయిపోండి. నేను గ్యారెంటీడ్గా చెప్తున్నా, ఇది జరగాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, వాస్తవం చెప్తున్నా, బట్ దిస్ ఈస్ ద యాడ్ ఆన్ ప్యాక్. ఇక్కడ కూడా మనకు తక్కువ ధరకు ప్రోడక్ట్ రావడమే కాకుండా ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ కొనుక్కోవచ్చండి. ఆయనకు వచ్చిన 50 రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతుందండి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా, బైనరీ ఇన్కమ్. బైనరీ ఇన్కంలో మనకు 12% అండి. ఇప్పటి వరకు హైయెస్ట్ 10% పే అవుట్ చేయడం జరిగింది ఇండియాలో. ఇక్కడ 12% బైనరీ ఇన్కమ్ ఉందండి. దాని తర్వాత మిత్రులారా, బిజినెస్ మిగిలింది ఫ్లష్ అవుట్ కాదండి, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాని తర్వాత మిత్రులారా, ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూడలేదు, ఇది క్యాపింగ్ 30 lakhs వరకు వెళ్తుందండి, ఎక్కడ చూడలేదు. దట్ ఈస్ సింగిల్ లెగ్ బైనరీ. సీనియర్ నుంచి వచ్చిన లెగ్ అయినా పర్వాలా, ఆ సింగిల్ లెగ్ బైనరీ పేరెంటల్ ప్రాపర్టీ. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ కూడా మనకు మిగిలిన బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఆ తర్వాత మనము ఏదైతే 200 బీవీ తీసుకున్నామో దానికి 30 times క్యాపింగ్ ఇవ్వడం జరుగుద్ది. బైనరీ ఇన్కమ్ మ్యాక్సిమం 30 lakhs రూపీస్ పర్ మంత్. ఆ తర్వాత మిత్రులారా, మనము ఏదైతే 5-25 చేసుకున్నామో నెక్స్ట్ మనీలో, అక్కడ ఫస్ట్ లెవెల్ మీద 2%, సెకండ్ లెవెల్ నుంచి 9th లెవెల్ వరకు 1%, 10th లెవెల్లో 2%. అంటే ఆయన 200 బీవీ తీసుకుంటే 4 రూపాయలే. కానీ మిత్రులారా, మనం అర్థం చేసుకోండి, ఈ రోజు కనుక మనం టీం తయారు చేయగలిగితే, క్రియేట్ ద టీం ఎలాగో వస్తుంది, దాన్ని మెయింటైన్ చేయండి. సో మిత్రులారా, అక్కడ పర్ మంత్ ఇన్కమ్ 4,38 lakhs రూపీస్. సో క్రియేట్ చేసిన తర్వాత, ఆ తర్వాత మిత్రులారా, లీడర్షిప్ రాయల్టీ 5 generations వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత గోల్డ్ అయిపోతే మనము కంపెనీ టర్న్ ఓవర్ 3%, డైమండ్కు 2%, తర్వాత క్రౌన్ డైమండ్కు 1%, రాయల్ క్రౌన్ డైమండ్ 6%. ఇవన్నీ కూడా కంపెనీ టర్న్ ఓవర్లో. ఆ తర్వాత ర్యాంక్స్ ఏవి లేకపోయినా కంపెనీ టర్న్ ఓవర్లో, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇదంతా కూడా డీటెయిల్స్ మీకు ప్రతి గురువారం ఎడ్యుకేషన్లో మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చేయాల్సినటువంటి పని కేవలం లిస్టు తయారు చేయండి. వాళ్ళని మీరు ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. ఆ తర్వాత మీరు జస్ట్ వాళ్ళకు ఫాలో చేయండి. ఫాలో అంటే మీటింగ్ ఐడి ఇవ్వడం, చెప్పడం, ఇట్స్ కాల్డ్ ఫాలో అప్. సో మై డియర్ ఫ్రెండ్స్, లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. ఆయనకి ఏ మార్గం ఇష్టం ఉంటే ఆ మార్గం వెళ్తాడు. ధర్మ దర్శనంలో వెళ్ళొచ్చు, విఐపి దర్శనంలో వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత అతనికి మీరు ఫాలో అప్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం, 1 team 1 tone. మనందరిది ఒకటే మాట, ఒకటే భాష. మిత్రులారా, మన టీం ఒకటే గోల్, 178+ CR ఇక్కడ తీసుకోవాలి.
సో మై డియర్ ఫ్రెండ్స్, గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదండి. కానీ ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు మిత్రులారా. అయితే గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో 5 రూల్స్ ఉన్నాయండి, 5 బేసిక్స్ ఉన్నాయండి, నోట్ చేసుకోండి. నెంబర్ 1, ఎవరిని బ్రతిమిలాడొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దండి. ఎవరిని బ్రతిమిలాడొద్దు, ఎవరిని మనం బాధ పెట్టొద్దండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఎప్పుడు అబద్ధం ఆడొద్దండి. ఏం చేస్తున్నాం అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, మీ ఫ్రంట్ లైన్, మీకు నమ్మి ఎవరైతే సైన్ అప్ చేశారో వాళ్ళ డెవలప్మెంట్ కోసం పనిచేయండి. మీ డెవలప్మెంట్ కోసం చేయకండి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చేయండి. మీరు బై డిఫాల్ట్ డెవలప్ అయిపోతారు. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, ఎవరికి ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. డబ్బులు లేకపోతే ఫ్రీ సైన్అప్ చేసుకొని పని చేసుకోమనండి, కానీ ఎవరికి ఎక్కడ కూడా మనీ ఫండింగ్ చేయకండి, చేయకూడదండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 5, ఎవరికి జనాలను ఇవ్వకండి. మీన్స్ మీకు తెలిసిన కాంటాక్ట్స్ 5 అయిపోయినాయండి, 6, 7, 8, 9, 10 లైక్ దిస్. ఎంతమందికైనా మీరు డైరెక్ట్ రెఫరల్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, భూమి మీద బతికుండంగా 5 మందిని తెచ్చుకోలేని వ్యక్తి మనకు అవసరమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. బతికుండంగా 5 మంది, చనిపోయిన వ్యక్తి కూడా 4ని తెచ్చుకుంటా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ యొక్క రూల్స్. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్? క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి. సెషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ సైడ్ వస్తాను. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నాతోటి డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఎనీ క్వశ్చన్స్? ఎస్, శ్రీధర్ గారు నేను అన్మ్యూట్ చేశానండి, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి ఫ్రెండ్స్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇచ్చి మీ ప్రశ్న అడగండి. శ్రీధర్ గారు వెల్కమ్ సార్. నమస్కారం. నమస్తే సార్, వెల్కమ్ సార్, మాట్లాడండి. ఏం లేదు సార్, ఇప్పుడు మాకు మీ పేరు, టీంలో చేయాలంటే నా పేరు శ్రీధర్ సార్, సాయిబాబా. ఓకే, ఏ ఊరు? బాచారం సాయిబాబా. ఏ ఊరండి? మెదక్ డిస్ట్రిక్ట్, మెదక్ వరిగుంతం. ఓకే ఓకే, చెప్పండి. వరిగుంతం కొల్చార మండల్. నో ప్రాబ్లం, చెప్పు శ్రీధర్ సార్. మీరు బాగానే ఉంది సార్, నో డౌట్. వెరీ గుడ్, కలిసి పనిచేద్దాం. అప్లైన్ సపోర్టింగ్ బాగుంది, బ్రహ్మాండంగా చరిత్ర సృష్టిద్దాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ శ్రీధర్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాలరాజ్ సార్ అండర్ లో ఎన్జిసి. ఓకే, బాలరాజ్ సార్ అండర్ లో ఎన్జిసి. సార్ నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇచ్చి ప్రశ్న అడగండి. అప్లై వచ్చి బాలరాజ్ సార్, మాది నిజామాబాద్ ఆర్మూరు. మీ పేరు? ఓకే సార్, నా టీం నుంచి ఒక పర్సన్ వచ్చిండు, నా పేరు గురుచరణ్ సార్, గురుచరణ్. ఓకే, మీ టీం నుంచి ఎవరు వచ్చారు, పేరు చెప్పండి. నరసింహ ఉప్పల అని ఒక పర్సన్ వచ్చాడు సార్. నరసింహ ఉప్పల గారు హ్యాండ్ రైజ్ చేయండి. వెల్కమ్ టు జిఎస్టి ఫ్యామిలీ. జిఎస్టి ఫ్యామిలీలోకి మీకు సాదరమైన ఆహ్వానం. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నరసింహ ఉప్పల గారు. సో నరసింహ ఉప్పల గారికి హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్, అదేవిధంగా మన ప్రోగ్రాం సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.